రెండో మాట చెప్తాను. గుడివాడ బ్రదర్ సిస్టర్స్ మీ అందరికీ వందనాలు. ఇది గుడివాడ ప్రాంతం. ఇదే గుడివాడ ప్రాంతంలో 1997లో ఇదే ప్లేస్లో నేను సామాన్లు అమ్మాను. ఇదే ప్లేస్లో వ్యాపారం చేస్తాను. నేను ఇదే గుడివాడ ప్రాంతంలో ఒక బిజినెస్ మ్యాన్గా నేను ఉన్నాను. కానీ ఇదే ప్లేస్లో దేవుని సువార్త చేయడానికి దేవుడు గొప్పగా హ్యాపీగా ఈరోజు నిలబెట్టాడు. అంటే రోడ్డు మీద ఉన్న ఒకప్పుడు ఇదే ప్లేస్లో వ్యాపారం చేసిన ఫుట్బాల్ బిజినెస్ ఇక్కడి నుంచి నన్ను దేవుడు ఈ స్థాయికి లేవనెత్తగలిగాడు. మరి ఏ కార్యమైనా దేవుడు చేయగలడు. దేవుణ్ణి నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. అదే మాట ప్రకారంగా దేవుడు బాగు చేశాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తుతానన్న మాట ప్రకారంగా లేవనెత్తారు. అలాగే ఈరోజు మా సహోదరులతో ఈ గుడివాడ FFCI మరి 5వ సంవత్సరం వార్షికోత్సవం మీటింగ్కి వెళ్తూ మేము ఖాళీగా వెళ్ళలేదండి. ఆటోలు ఎక్కడ కేవలం భారం కలిగి బాధ్యత కలిగి ఈ పత్రికలు అనేక మందికి పంచుతూ సువార్త ప్రకటిస్తూ ఖాళీ మేరకన వెళ్తున్న ఈ మాటలు వింటున్న సహోదరులారా, మరి మీ సంగతి మీరు కూడా పత్రిక పరిచయం చేయండి. దేవుని కోసం నిలబడండి. నన్ను లేవనెత్తిన దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. మా టీముని అలాగే చూస్తున్న మిమ్మల్ని ఈ గుడివాడ పట్టణాన్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.